అందరికీ ప్రభుపేట వందనములండి. గమనిక మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని మరి ఏ విధంగా అయితే గ్రూపులో ఆత్మీయ సహోదరులు ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము. అదేమిటంటే మరి ప్రతి నెల ఒక కుటుంబానికి సాయం చేయాలని ఏ విధంగా అయితే అనుకున్నామో అలాగే మరి ఒక సమస్య చిన్నది. అదేమిటంటే పెద్దబొంపల్లి గ్రామంలో ఒక కుటుంబం అండి. ఆ కుటుంబంలో ఒక బాలుడికి యాక్సిడెంట్ అయింది. ఆ కాలులో ఒక ఎముక ఎరిగింది. కాబట్టి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని మరి కొంతమంది ఆత్మీయ సోదరులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కుటుంబానికి కూడా సాయం చేయడం జరిగింది. కాబట్టి ఈ నెల ఇది ఎందుకు చెప్తున్నానంటే మరి అనేక వీడియోల రూపంలోనూ ఫోటోస్ రూపంలో ఎందుకు తెలియజేస్తున్నామంటే అనేక మంది ముందుకు రావాలని, ఇలాంటి విషయంలో సాయం చేయడానికి వాళ్ళ హృదయంలో ప్రేరేపణ కలగాలని ఈ విషయాలు తెలియపరుస్తున్నామండి. ఎందుకంటే ఈ విషయాలు రహస్యంగా చేయాలి. ఎందుకు మీకు బయలుపరుస్తున్నామంటే కళ్ళ ముందు కనబడుతున్న సహోదరుని, కంటికి కనబడే సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? కాబట్టి బైబిల్ అలా సెలవిస్తుంది. కాబట్టి కంటికి కనబడే సహోదరుని ప్రేమించే వారిగా ఉండాలని, మరి ఆత్మీయులను అయితేమి, బంధువులను అయితేమి, ఇంకా చాలామందిని ప్రేమించేవారిగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికే విధంగా మరి గ్రూప్ ద్వారా లేదంటే ఈ వీడియోస్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది తప్ప మేము మీద గొప్పగా కాదు. కాబట్టి మీరు కూడా సాయం చేయాలనుకుంటే ప్రతి ఒక్క కుటుంబం విషయం మీకు ఇంతకుముందు చెప్పాను ఒక వీడియో రూపంలో. డెలివరీ విషయంలో అయితే, మీ ఆర్థిక ఇబ్బందులలో అయితే, మీ కుటుంబ సమస్యలు అంటే ఇదే అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కావచ్చు, ఇలాంటి యాక్సిడెంట్ విషయంలో కావచ్చు సహాయం చేస్తామని ఆత్మీయ సహోదరులు ముందుకు రావడంతో చాలా సంతోషిస్తున్నాను. మరి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా పెద్దబొంపల్లి సంఘ కాపరి మరి రాజేష్ అన్న గారి చేతుల మీద మరి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. కాబట్టి మరి రావాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ అందరికీ వందనములు. బోధించినటువంటి బోధ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే మన శత్రువైనా, మన తోటి సహోదరుడైనా, ఒక హిందూ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా కూడా అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నది దేవుని ఆత్మ. కాబట్టి ప్రతి ఒక్కరిని మనము అంటే ప్రేమించ బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మనం క్రీస్తును నమ్మినాం కాబట్టి అందుకోసమే మనలో ప్రతివాడు అంటే సొంత కార్యములు కాక అంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే స్వార్థం అనేది ఉంటుంది. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, లేకుంటే నా కుటుంబం బాగుండాలి, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో, క్రీస్తు యొక్క మనసును కలిగి ఉంటామో, అప్పుడు ఇతరుల యొక్క క్షేమాన్ని కూడా మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా సరే. అందుకోసమే ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ, ఎక్కడైనా కూడా ఇతరులకు సేవ చేసేది ఎవరు అంటే ఒక క్రైస్తవుడు తప్ప ఎవరు సేవ చేయరు. అంటే ఎందుకు అంటే మీలో ప్రతివాడు మీ సొంత కార్యంలోని కాక అంటే మన సొంత పనులు ఎన్ని ఉన్నా వాటిని పక్కన పెట్టి కనీసం దేవుని పని కోసం సత్క్రియలు, అందుకోసమే ఒక మాట ఉంటుంది, సత్క్రియలను ఓపికగా ఎప్పటి వరకు అంటే అంతము వరకు, మన జీవితం ముగిసేంత వరకు ఈ సత్క్రియ అంటే దేవుని యొక్క పని. సహోదరుడు అబ్రాహామును మనం పరామర్శించడం, తనకున్నటువంటి ఇబ్బందులు మనకున్నది ఏదో సహాయం చేయడం, ఇది దేవుని యొక్క ప్రేమ. అందుకోసమే క్రీస్తునకు అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అంటే యేసుక్రీస్తుకున్న మనసు ఏమిటంటే ఇతరులకి సహాయం చేయడం, ఇతరులను అంటే దేవుని యొక్క ఆత్మ. కాబట్టి ఆ ఆత్మను ప్రేమించే యేసుక్రీస్తు ఇతరులను ఏం చేశాడంటే ప్రేమించాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు.